నిన్న రాత్రి నుంచి వర్షం కొద్దిగా పెరిగినాయి. ఈరోజు కూడా హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది, రేపు కూడా హెవీ రెయిన్ కాస్ట్ ఉన్నాయి. అందువల్ల నేను ఇంకా ఎస్పీ గారు కడెం ప్రాజెక్ట్ సందర్శన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏం ఇష్యూ లేదు కడెంలో, కానీ హెవీ ఇన్ఫ్లోస్ ఉంటేనే దెన్ మన ప్రికాషనరీ మెజర్ చేయాలి. అందువల్ల కన్సర్న్డ్ మండల్స్కి కూడా చెప్పడం జరిగింది. మేజర్గా ఇది కడెం ప్రాజెక్ట్ అంటే కడెం, పెంబి, దస్తూరాబాద్ ఇది మూడు మండల్స్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ విలేజర్స్కి కూడా ఆల్రెడీ కాషన్ ఇంకా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ పంచాయత్ సెక్రటరీస్, ఎంపీఓ, పోలీస్, రెవెన్యూ అందరూ స్టాఫ్ వాళ్ళు అందుబాటులో కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా అడ్వాన్స్గా ఇంటిమేషన్ చేయడం జరిగింది. వీఆర్ రైట్ నౌ ఎట్ అ కంఫర్టబుల్ సిచ్యువేషన్, కానీ ఇది వెదర్ బట్టి ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ వీ హ్యావ్ టు మానిటర్. సో నా తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్, రైతు ఫీల్డ్కి వెళ్ళకూడదు ఇప్పుడు, ఎందుకంటే సడన్గా వరద వచ్చినా మనం చెప్పలేకపోతాము. హౌసెస్లో ఉండాలి, అనవసరంగా దే షుడ్ నాట్ గో అవుట్ సైడ్, వెంచర్ చేయడానికి అవసరం లేదు. అది ఒకటే రిక్వెస్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏదో ఉంటేనే దెన్ మన అందరూ అందుబాటులో ఉన్నాను. మన 2nd బెటాలియన్ కూడా ఆదిలాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో వీ హ్యావ్ ఆల్ ది మెన్, వీ హ్యావ్ ఆల్ ది మటీరియల్ రిసోర్సెస్. ప్రజాకి ఇబ్బంది కాకుండా మనం చూస్తున్నాము. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఆల్రెడీ మన నిర్మల్ జిల్లాలో షిఫ్టింగ్ చేయడం జరిగింది. సో ది అడ్వాన్స్ ప్రికాషన్స్ వీఆర్ ఆల్ టేకింగ్. అండ్ 24/7 మనకి ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ఏదో ఇష్యూ ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. వర్షం ప్రిడిక్టెడ్ ఉంది. ఈరోజు ఆదిలాబాద్లో ఇంద్రవెల్లిలో కూడా మార్నింగ్ వరకు 117 మిల్లీమీటర్స్ వర్షం అయినాయి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు మనం ఏం హెవీ ఫ్లో చేయము, కానీ మన ఇది మెయింటైన్ చేసుకుంటాం. అండ్ ఈరోజు అండ్ రేపు వర్షం వల్ల ఇది డెఫినెట్గా నిండిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రిడిక్టెడ్ ఉంది. నిన్న కూడా హెవీ ప్రిడిక్షన్ అయినాయి. రాత్రి చాలా హెవీ ఇన్ఫ్లో వల్ల మన ఇంకా గేట్ లేపాము, కానీ ఇప్పుడు ఇన్ఫ్లోస్ తగ్గినాయి. మళ్ళీ ఈవినింగ్ వరకు ఇంకా హెవీ ఫ్లోస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి వదలలేము కాబట్టి ఇరిగేషన్ వాళ్ళు గ్రాడ్యువల్గా వదులుతున్నారు. దట్ ఈస్ ఇట్.